హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బర్త్డే కాబట్టి మేము బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఎవరెవరు బల్కంపేట టెంపుల్కి విజిట్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈరోజు మేము సాటర్డే వెళ్ళామన్నమాట. సండే ఫుల్ రష్ ఉంటుంది. సాటర్డే ఈవినింగ్ కల్లా వెళ్ళాము మేము. అలానే జనాలు ఎక్క లేకుండే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది అసలు దర్శనం అయితే. లేదంటే ఫుల్ పబ్లిక్ ఉంటుంది అసలు. వెళ్ళిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సండే రోజు బోనాలు అని ఉంటాయి. అక్కడ ఫుల్ రష్ ఉంటుంది. చూడండి, దిగడానికి మెట్లు, లోపల గర్భగుడి, లోపల ఫోన్ ఆటోలోడు ఆయన. అలాగే కొంచెం వీడియో తీశాను, ఎంట్రీ అయినా ఇచ్చాము. చూడండి, మా వారైతే ముందు వెళ్ళిపోతున్నారు. జనాలు మామూలుగా ఉన్నారండి, చాలా లేరంటే ఫుల్ రష్ ఉంటుంది అసలు. దర్శనం కూడా అసలు ఒక్కొక్కసారి అవుతుందో అవ్వదో అన్నట్టు రష్ ఉంటుంది. సండే అయితే చెప్పలేను, అంత ఉంటుంది అసలు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయింది, రిటర్న్ బయటకు వచ్చేసాము. సో బయటకు వచ్చి ఖాళీగా ఉందని కొద్దిసేపు కూర్చున్నాం. ఇక్కడ చాలా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది అసలు గుడి. ఇలా బయటకు వచ్చాక ఈడొక్కటి ఇంకొక దేవుడు కనిపిస్తుంది. ఆడ దర్శనం చేసుకొని ఈడ కొద్దిసేపు కూర్చుందాం అనేసి, ఖాళీగా ఉందిగా, కొంతమందినే ఉన్నారు, జనాలు ఎక్కువ లేరు అనేసి కొద్దిసేపు ఒక 10 minutes కూర్చున్నాము. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అసలు. నేను ఒకసారి వచ్చాను, సండే వచ్చాను. నాకు అసలు దర్శనం అవ్వడానికే చాలా అయిపోయింది. రష్ ఉండే వల్ల చాలా ఇదైపోయింది. అప్పుడు దర్శనం ఎలా చేసుకుందామంటే చాలా ఇదైపోయింది. అక్కడ 2-3 ఫొటోస్ సెల్ఫీస్ దిగేసి కొద్దిసేపు కూర్చొని బయలుదేరాము. ఇక్కడ టెంపుల్కి చాలా ఇది అండి. మా అబ్బాయి చూడండి ఎలా ఆడుతుండో, అసలు ఖాళీగా ఉందనేసి అదే ఇల్లు అనుకున్నాడు. టెంపుల్కి ఇల్లు చేసేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అయితే ఆడుకుంటా. ఇక్కడ టెంపుల్ది ఒక మహాత్మ్యం ఉందండి, అద్భుతం అసలు. ఇక్కడ బేబీస్ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఇక్కడ వెళ్ళి ఒకసారి